మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై వేటు పడింది. పార్టీ అధిష్టానం కిరణ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా గుంటూరులో అతనిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతికి క్షమాపణ చెప్పారు. తాజాగా ఓ వీడియో చేసి మీడియాకు విడుదల చేశారు. తాను పెద్ద తప్పు చేశానని, తనను క్షమించాలని ఆయన వేడుకున్నారు. నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకొని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. ఈ రోజు నేను ఏపీ హోంమంత్రి